నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హాస్య హాత్ జోడో యాత్రలో రేవంత్ రెడ్డి ముమ్మరంగా పర్యటిస్తున్నారు. మరి అక్కడ అతని పర్యటనకి ఎలాంటి స్పందన వస్తుంది, అక్కడ నుంచి గ్రామస్తులకు రేవంత్ రెడ్డి ఎలాంటి హామీలు ఇస్తున్నారో మనం తెలుసుకుందాం. శ్రీనివాస్ చెప్పండి, రేవంత్ రెడ్డి హాస్య హాత్ జోడో యాత్ర నిజామాబాద్ లో ఎలా కొనసాగుతోంది? అయితే మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతున్నటువంటి ఏదైతే హాత్ హాత్ జోడో కార్యక్రమానికి సంబంధించి ఒకసారి చూసుకున్నట్టయితే గత 3 రోజులుగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయితే నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కూడా ఆయన మొదటగా అయితే ఏర్గట్ల గ్రామం నుంచి అయితే ఈ పాదయాత్ర కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకున్నట్టే ఆ ఏర్గట్ల గ్రామానికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. గతంలో 1983 సంవత్సరాన్ని చూసుకున్నట్టయితే ఆ ఎన్టీ రామారావు ఏదైతే టీడీపీ స్థాపించినటువంటి ఎన్టీ రామారావు అయితే అక్కడ నుంచి కూడా ఆయన పాదయాత్ర చేసిన నేపథ్యం కనిపిస్తుంది. అప్పుడు ఆయన అక్కడ పాదయాత్ర నెలకొన్న నేపథ్యంలోనే అక్కడ తర్వాత 6 నెలలకు గాను ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఆయన విజయం సాధించిన నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే 1994లో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అక్కడి నుంచే పాదయాత్ర కొనసాగించారు. అక్కడి నుంచి ఆయన పాదయాత్ర కొనసాగించిన నేపథ్యంలో కూడా తర్వాత కూడా ఆయన అనంతరం ఆ పాదయాత్రలో విజయం సాధించి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే కూడా ఏదైతే టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఎలాంటి మార్గాన్ని ఎంచుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టు ఒక సెంటిమెంట్ పరంగా కూడా ఆ ఎర్గట్ల గ్రామం అయితే కలిసి వచ్చిన నేపథ్యంలో కూడా ఇప్పుడు కూడా అక్కడ నుంచి అయితే ఈ యాత్ర ప్రారంభించారని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ గతంలో చూసుకున్నట్లయితే ఏదైతే ఒక వైపు టీడీపీ కానివ్వండి, ఇంకోవైపు కాంగ్రెస్ రెండు కూడా పాదయాత్ర చేసిన నేపథ్యంలో కూడా రీసెంట్ గా అయితే 3 రోజుల వ్యవధిలో అయితే ఇక్కడ మనకు ఆ పాదయాత్ర హాస్య హాత్ జోడో పాదయాత్ర కూడా ఇక్కడ నుంచే మొదలు కావడం కూడా ఒక విశిష్టత చోటు చేసుకుందని చెప్పొచ్చు. అయితే ఈ కార్యక్రమం భాగంగానే గత 3 రోజులుగా అయితే జిల్లా పర్యటన చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమం భాగంగానే ఈ రోజు మంచిప్ప గ్రామంలో మంచిప్ప రిజర్వాయర్ కి అయితే ఆయన పర్యటించిన నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా బాల్కొండ నియోజకవర్గంతో పాటు ఈ రోజు నిజామాబాద్ రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి మంచిప్ప రిజర్వాయర్ కి ఆయన వెళ్ళిన నేపథ్యం కనిపిస్తుంది. ఒకసారి మంచిప్ప గురించి చూసుకున్నట్టయితే గతంలో రైతులైతే అక్కడ మంచిప్ప రీడిజైన్ చేసిన నేపథ్యంలో కూడా తమ భూములు పోతాయి. దాదాపు 9 తాండాలు 2 జీపీలు మొత్తానికి 11 గ్రామం సంబంధించినటువంటి భూములు పోతాయి, తమ ఆస్తులన్నీ పోతాయి, రీడిజైన్ మాకు అవసరం లేదని చెప్పేసి గతంలో ఒక నెల కింద కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన నేపథ్యం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో కూడా అంటే గతంలో ఒక సంవత్సరం కింద ఇట్లాంటి ఆందోళన చేసినా కూడా అది కొద్దిగా అప్పుడు నీళ్లున్న నేపథ్యంలో కూడా అక్కడ రిజర్వాయర్ లో వాటర్ ఉండడంతో కూడా అది